Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ఈ ముంబై వాళ్ళు మొన్నటిదాకా బాగానే ఆడారు. మా ఆర్సీబీతో మ్యాచ్ కి ముందు ఏ పిచ్చి కుక్క కరిచిందో తెలియదు కానీ 196 కొట్టిన స్కోర్ ని కేవలం 15.3 ఓవర్లకే ఫినిష్ చేసి మమ్మల్ని నేలనాగించారు. అయినా మా ఆర్సీబీ బౌలర్స్ పుణ్యంతో బ్యాట్స్మెన్ అందరూ ఫామ్ లోకి వస్తున్నారు. మా బౌలర్స్ పర్పుల్ క్యాప్ రేస్ లో పోటీ పడమంటే ఆరెంజ్ క్యాప్ రేస్ లో పోటీ పడుతున్నారు. మొన్నే టీమ్ లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. అసలు మా బౌలర్స్ కి డబ్బులు ఇచ్చింది మా టీం కి ఆడడానికో లేదా అపోనెంట్ టీం కి హెల్ప్ చేయడానికో నాకే అర్థం కావడం లేదు. మా బ్యాట్స్మెన్ అందరూ మంచి ఫామ్ లోకి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చినందుకు మీ ఆర్సీబీ బౌలర్స్ కి థ్యాంక్స్ కోహ్లీ అన్న. ప్రతి ఓవర్ పవర్ ప్లే లాగానే అనిపిస్తుంది మన వాళ్ళ బౌలింగ్ చూస్తుంటే. ఈ రేంజ్ బౌలింగ్ తో మన ఆర్సీబీ కప్పు కొట్టాలంటే ఇంకో 25 ఏళ్లు పట్టేలా ఉంది. మొన్న సెంచరీ చేసిన మ్యాచ్ కూడా పోయింది. ఈ రోజు ఏమీ ఆడకపోయినా మ్యాచ్ పోయింది. ఈ విధంగా నేను ఆడినా ఆడకపోయినా బౌలర్స్ మాత్రం మ్యాచ్ గెలిపించలేకపోతున్నారు. నెక్స్ట్ సీజన్ లోపు నేనే బౌలింగ్ నేర్చుకుంటే మంచిది అని అనిపిస్తుంది. ఇప్పుడు బౌలింగ్ నేర్చుకుని లాభం లేదన్నా. ఒక్కడివే అన్ని ఓవర్లు వేయలేవు కదా. అందుకని నా మాట విని నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని 300 కొట్టండి. అప్పుడు మీ బౌలర్స్ ఎలాగ వేసినా మ్యాచ్ గెలుస్తారు. ఏంటి మ్యాచ్ కి 300 కొట్టాలా? ఏదో లాలీపాప్ కొనివ్వు అన్నంత సింపుల్ గా చెప్పావు. అలా కొట్టాలి అన్నా నేనే కొట్టాలి మా ఆర్సీబీ టీమ్ లో. అసలు మా స్కోర్ 150 కూడా రాదు అనుకున్నా. కానీ మా దినేష్ కార్తిక్ మంచి ఫినిష్ ఇచ్చాడు. మా బౌలర్స్ అంతకు మించి ఫినిషింగ్ ఇవ్వడంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డాడు. నెక్స్ట్ మ్యాచ్ లో ఆడతాడో లేదో కూడా తెలియదు. అదే మా టీం అయితే ముందు కొన్ని మ్యాచ్లు ఓడిపోయినా తర్వాత మంచి ఫామ్ లోకి వచ్చి మిగతా మ్యాచ్లు గెలుస్తాం. మాకు అలాంటి అదృష్టం లేదు. మా ఆర్సీబీ బౌలింగ్ లో కొన్ని సీజన్ల నుంచి అదే దరిద్రం పట్టుకుంది. అసలు మా టెన్షన్ ఈ బౌలింగ్ గురించి కాదు. ఎలాగో ఈ సీజన్ లో మా ఆర్సీబీ క్వాలిఫై అవ్వదు అని మాకు తెలుసు. కానీ మా ఫ్యాన్స్ ఇంకా ఏదో ఒక మ్యాజిక్ జరిగి క్వాలిఫై అవుతామని చూస్తుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుంది. ఫ్యాన్స్ అన్నాక ఫస్ట్ బాధపడతారు, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు అన్న. ఇవన్నీ కామన్. నన్ను చూడు ఎలా తిడుతున్నారో మా ఫ్యాన్స్. తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. నీకంటే సిగ్గులేదు కాబట్టి క్యాప్టెన్సీ కోసం మన టీంలోకి వచ్చావు. అందుకే నువ్వు ఎవరిని పెద్దగా పట్టించుకోవు. నీ అంత టాలెంట్ వాళ్ళకి లేదు కాబట్టి కోహ్లీ బాధపడుతున్నాడు. దీనమ్మ బతుకు. ఏ టైంలో అయితే ముంబై టీంలోకి కెప్టెన్ గా వచ్చానో అప్పటి నుంచి అందరూ నన్ను టార్గెట్ చేసి ఆడుకుంటున్నారు. పోనీ క్యాప్టెన్సీ ఇచ్చేద్దామంటే మళ్ళీ తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అంత పని మన వల్ల కాదులే, కానీ ఏదైతే అదైంది చూసుకుందాం. అయినా నీ మీద ఎంత కోపం ఉంటే మీ వాళ్ళు నిన్ను తిడుతున్నారు. ఇంకా నేను వెళ్లి ఆపితే అప్పుడు కొంచెం ఆగారు. ఈ రేంజ్ లో ఈ తిట్లు అవసరమా నీకు? అంటే నేను చేసిన పనికి ఇచ్చిన యాటిట్యూడ్ కి వాళ్ళు చూపించిన రియాక్షన్ అది. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. కానీ ఈ తప్పు నాది కూడా కాదు, మేనేజ్మెంట్ దే అసలు ఈ తప్పు. అయినా నీ తిప్పలు నాకెందుకులే, కానీ మా టీమ్ లో మిడిల్ ఆర్డర్ సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఈ ప్రాబ్లం ని ఎలా ఫిక్స్ చేయాలి అని ఆలోచించే లోపు బౌలింగ్ యూనిట్ కూడా మాకు చుక్కలు చూపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎలా వేసినా ఏం కాదు, కానీ అన్ని తెలిసిన సిరాజ్ కూడా వాళ్ళలో కలిసినందుకు బాధేస్తుంది. ఇండియా తరపున బ్యాట్స్మెన్లకు ఉచ్చపోయించే సిరాజ్ అదే ఐపీఎల్ లో మనోడే పోసుకుంటున్నాడు. ఇదే నాకు అర్థం కావడం లేదు. టీమిండియాకి ఆడుతున్నప్పుడు ఒక ఊపు ఉండేది అన్న. అదే ఐపీఎల్ కి ఆడుతున్నప్పుడు ఎందుకు ఆ రిధం రావడం లేదు. ఒక్కసారి ఆ రిధం వచ్చిందంటే నన్ను ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ మ్యాచ్ లో ఈ మియా మ్యాజిక్ ఏంటో చూపిస్తా చూడన్నా. సగం ఐపీఎల్ సంకనాకపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో మియా మ్యాజిక్ చూపిస్తాడంట. అయినా ఈ ఐపీఎల్ కి కేకేఆర్ లో ఆ స్టార్క్ గాడు, మన టీమ్ లో నువ్వు భలే తగిలారా మా ప్రాణాలకి. అసలు మన టీం కి ఈ పరిస్థితి రావడానికి మ్యాక్సెల్ గాడే కారణం. హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ మీద పడ్డట్టు నన్ను అంటారేంటి? మరి లేకపోతే నువ్వు ఐపీఎల్ కి వచ్చావా లేక అత్తారింటికి వచ్చావా? రెస్ట్ తీసుకుంటున్నావు? కడుపుకు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా రా యదవా? ప్రతి మ్యాచ్ లో డక్అవుట్ అయ్యి బెంచ్ మీదకు వచ్చి నవ్వుతున్నావు. ఏంటో పెద్ద సెంచరీ చేసినట్టు బిల్డప్ ఒకటి మళ్ళీ నీకు. సిరాజ్ తమ్ముడు కూల్, ఆవేశపడకు, అర్థం చేసుకుంటాడులే, వదిలేయి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మంచిగా ఆడతాడులే. మరి బ్యాటింగ్ లో నువ్వు దినేష్ అన్న తప్ప ఎవరూ సరిగ్గా ఆడటం లేదు. మేము అలానే బ్యాటింగ్ యూనిట్ మీద అరుస్తున్నామా? మిగతా టీమ్స్ లో ఫారిన్ ప్లేయర్లు చాలా మంచిగా ఆడుతున్నారు. అదే మన టీమ్ లో అయితే ఒక్కడు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది లేదు. అదే నాకు కూడా అర్థం కావడం లేదు. నెక్స్ట్ సీజన్ లో అయినా ప్లేయర్స్ ని ఫోకస్ చేసి మన ఆర్సీబీలోకి తీసుకొని కప్పు కొట్టాలి. నెక్స్ట్ సీజన్ లో కప్పు నమ్దే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.